పల్లవి ప్రశాంత్కు భారీ ఊరట లభించింది. బిగ్ బాస్కి వెళ్లాలని గత 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఎట్టకేలకు సీజన్ 7లో అతనికి అవకాశం దక్కింది. అయితే విన్నర్ అయినా అతనికి సంతోషం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు అతనికి భారీ ఊరటనిచ్చింది. అదేంటంటే ద బెస్ట్ కాలేజ్ ఫర్ ఇంటర్మీడియట్ అనాకడమీ మాదాపూర్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలే రోజు జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. అటు పల్లవి ప్రశాంత్ విన్నర్ అని అనౌన్స్ చేయడం, ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ బయట కొందరు రచ్చ చేయడం, ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టడం, ఇదంతా పల్లవి ప్రశాంత్ బయట లేని సమయంలో జరిగింది. అయితే అతను బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మరింత హంగామా చేశారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. విన్నర్ అయిన సంతోషం కన్నా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందన్న బాధే ఎక్కువగా అతనిలో కనిపించింది. బిగ్ బాస్ ఫినాలే పూర్తయిన రోజు నుంచి పల్లవి ప్రశాంత్కు కష్టాలు వచ్చి పడ్డాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన రచ్చ కారణంగా ప్రశాంత్, అతని సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి రాత్రిపూట అతన్ని ఊళ్ళో అరెస్ట్ చేశారు పోలీసులు. 4 రోజుల పాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. బెయిల్పై బయటకు వచ్చిన గత 2 నెలలుగా పోలీసులు ఎదుట హాజరవుతున్నాడు పల్లవి ప్రశాంత్. బెయిల్లోని కండిషన్ ప్రకారం 2 నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం చేస్తున్నాడు. దీంతో తనకు పోలీసులు ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసులు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దీంతో అతనికి పెద్ద రిలీఫ్ దక్కినట్లయింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ స్టేటస్ మారిపోతుందని, వ్యవసాయం మానేసి సినిమాల్లోకి వస్తాడని, ఊరు వదిలి సిటీలోకి వచ్చేసి బిజినెస్ పెడతాడని, సెలబ్రిటీ అయ్యాక పొలం పనులు ఏం చేస్తాడని అనుకున్నారు అందరూ. కానీ అందుకు భిన్నంగా పల్లవి ప్రశాంత్ ఏం మారలేదు. ముందులాగే రైతు బిడ్డగా ఉన్నాడు. పొలం పనులు చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు పలు షోస్లో కనిపిస్తున్నప్పటికీ తన వ్యవసాయం మాత్రం మానలేదు. పల్లవి ప్రశాంత్ కన్నా రైతు బిడ్డగానే పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలాంటిది వ్యవసాయం ఎలా వదిలేస్తాడు? ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తే సినిమాలు చేస్తాడేమో, కానీ వ్యవసాయం మాత్రం ఆపేలా కనిపించడం లేదు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.